ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏ భాష మాట్లాడే వాళ్ళ మధ్యనైనా త్వరగా కలిసిపోయేది ఎవరైనా ఉన్నారంటే అది తెలుగు వాళ్ళు మాత్రం. పక్క రాష్ట్రాల వారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళ భాషలోనే వాళ్ళు మాట్లాడాలని కోరుకుంటాం. కానీ మనం మాత్రం పక్క రాష్ట్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళ భాషను నేర్చుకోవడం మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం. అసలు తెలుగు వాళ్ళకే ఎందుకు ఇన్ని భాషలు నేర్చుకోవాలనే ఆసక్తి పట్టుదల ఉంటుంది? దీనికి కారణం మన తెలుగు భాషలోని గొప్పతనం మరియు మన భాష అజంతం. అజంతం అంటే ప్రతి పదం అచ్చుతో ముగుస్తుంది, అంటే ఒవలతో ముగుస్తుంది. అందుకే మనకి ఏ పరభాష పదాలనైనా చాలా సులువుగా పలికేస్తాం. తెలుగులో ఉన్న ఆ మధురమైన ఉచ్చారణ వల్లే మనం ప్రపంచంలో ఏ భాషనైనా స్పష్టంగా పలకగలుగుతాం. అందుకే అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. దేశ భాషలందు కాదప్ప, ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. మనం భాషని గోడగా చూడం, మనం భాషని వారధిగా చూస్తాం. అందుకే తెలుగువాడు చెన్నై వెళ్తే తంబి అవుతాడు, కర్ణాటక వెళ్తే అన్న అవుతాడు, ముంబై వెళ్తే బాయ్ అవుతాడు. ఇక్కడ ఉన్నా సరే మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ అక్కడి వాళ్ళని గౌరవించడం మన రక్తంలోనే ఉంది. భాష ఏదైనా భావం మాత్రం ఒకటే, అదే గౌరవం. ఇన్ని భాషలు నేర్చుకున్న మన అమ్మ భాష అయిన తెలుగు ఇచ్చే ఆ కమ్మదనం ఎక్కడా దొరకదు. ఇక ఈ ఏడాది మనకు నేర్పిన పాఠాలతో వచ్చే కొత్త ఏడాదిని సరికొత్త ఆశలతో మొదలు పెడదాం. చివరిగా మీ తెలుగు కుటుంబ సభ్యులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.